ఓకే, ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తున్నారు? హలో హలో, డేసినా? కాదు. సారీ, తప్పుగా ఫోన్ చేశాడు, రాంగ్ నెంబర్. తన డీటెయిల్స్ తెలుసుంటే రవితో ఆ డీటెయిల్స్ చెప్పుండొచ్చు. ఫోన్ చేయడానికి వేరే టైమే దొరకలేదరా? హలో, ఇంతకు ముందు ఫోన్ చేశాను కదా, రాంగ్ నెంబర్. మనలో మనం పరిచయం పెంచుకోవచ్చు కదా, మళ్ళీ రాంగ్ నెంబర్ అని చెప్పకుండా ఉండొచ్చు కదా, అందుకని. నా పేరు పపన్, డొకోమో పపన్ అని చెప్తే ఊళ్ళో అందరికీ తెలుసు. పప్పనా? వీడికి అలా నా నెంబర్ దొరుకుంటుంది. సరే, మీకేం కావాలో చెప్పండి. పేరు. ఇప్పటికీ నేను మీ పేరు తెలుసుకోవాలనుకుంటున్నాను. టు నా పేరు బాలామణి, అర్థమైందా? బాలామణి చాలు, ఇది చాలు. ఏది ఈ అమ్మాయి? ఏది? పోరప్పని ఏతావా? నో థ్యాంక్స్, వద్దు. అమ్మా, నేను చేసింది తప్పని నీకు అనిపిస్తుందా? నీ మనసు చూసి ప్రేమించే మంచి మనిషిని నీ కోసం వెతుకుతున్నానమ్మా. దానికి నీ సపోర్ట్ ఉంటే చాలు, అది నాకు ఎప్పుడు ఉంటుంది కదా. నా బంగారం. మే కమిన్ సార్? కమిన్. కూర్చోవయ్యా. ఒక అవార్డు ఇస్తానని చెప్పారు. నువ్వు తీసుకొచ్చే సంబంధాలని చూస్తుంటే నీకివ్వాల్సింది పే అవార్డు. నేను అప్పుడే అనుకున్నాను. అయినా నాకు తెలియక నేను అడుగుతున్నాను, ఇలా డబ్బు పిచ్చి పట్టిన వాళ్ళ సంబంధాలు మాత్రమే ఉన్నాయా ఏంటి? అయ్యో సార్, దీనికి కారణం నేను కాదు, మీ బావ మీ కొడుకే తీసుకొచ్చారు. నేనందులో ఊరికే నించున్నానంతే. నిజం, ఇదే నిజం. ఇంకా మీరు చెప్పినట్టుగా మనసు నుంచి ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ గేర్ థర్డ్లోనో ఫోర్త్లోనో ఉంటుంది. అంటే సౌకర్యం కాస్త తగ్గుతుంది. ఎక్కడ ప్రేమ ఎక్కువగా ఉంటుందో అక్కడ సౌకర్యం తగ్గుతుంది. ఎక్కడ సౌకర్యం ఎక్కువగా ఉంటుందో అక్కడ ప్రేమ తగ్గుతుంది. అదే అందులో ఉండే ఒక చిన్న సమస్య. డబ్బులు వేళ వస్తాయి, రేపు పోతాయి. కానీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అనే నమ్మకం అనేది అది పుట్టుకతో రావాలి. నువ్వు చెప్పిన లిస్టులో అలాంటి అబ్బాయి ఎవరైనా ఉన్నారా? ఉన్నారా అని అడిగితే ఉన్నాడు. ఒక మంచి అబ్బాయి, యాక్టర్ లాగే ఉంటాడు. ప్రేమ మాత్రం చాలా ఎక్కువ. ఎవరతను? మాట్లాడే గుణం ఉంది, కానీ యేసుదాసులాగా కాదు. సరిగ్గా మాట్లాడలేడు, అందుకని మూగోడు కూడా కాదు. ఏంటి నా కథలు చెప్తున్నావా? కథలన్నీ కాదు సార్. వాడి పేరు ఉన్నికృష్ణన్. ఒక స్కూల్ టీచర్ వాళ్ళ అబ్బాయి. మంచి అబ్బాయి, మంచి క్యారెక్టర్. ఒక స్కూల్లో ప్యూన్. చాలా మంచి మనిషి. అదే మనీ బ్యాక్గ్రౌండ్. ఇంకా ఒక చిన్న లోపం ఉంది, కావాలంటే చెప్తాను. యాంప్లిఫైయర్లో ఒక చిన్న సమస్య ఉంది. అర్థం కాలేదు. వాడి మనసులాగే వాడి గొంతు కూడా కాస్త విచిత్రంగా ఉంటుంది. చెరువులో ఉండే బాతులాగా, కరెక్ట్గా చెప్పాలంటే ఒక చిలకలాగా ఉంటుంది. పెళ్లి జీవితం మాట్లాడే గులంలోనే కదా ఉంటుంది. ఏంటి, అతనికి మాట్లాడేటప్పుడు ట్రబుల్ ఉంటుందా? కొంచెమే. ఆలోచిస్తే ఇది మంచిదే అనిపిస్తుంది. ఏదైనా ఒక లోపం ఉన్న అబ్బాయి అయితే గౌరీని తను అర్థం చేసుకుంటాడు. ఏదైనా అతన్ని ఒకసారి కలవమనండి, మనం ఆలోచిద్దాం. మీరు వెళ్ళండి. వస్తారు సార్. ఏం చెప్పమంటావు వదినా? మోకాళ్ళంతా బాగా నొప్పులు, బాధ భరించలేకపోతున్నాను. మీకు మోకాలా, నాకు కాలు. ఉన్నికృష్ణ, నీకు లాటరీ తట్టిందిరా. బంపర్ ప్రైజ్, బంపర్ ప్రైజ్. ఎక్కడ నా ఉన్నికృష్ణన్? నిజంగానేనా? నిజంగా. మినిమం 101 పౌండ్. ఇందులో క్యాష్ ప్రైజ్ సపరేట్.
అన్నయ్య నీకు లాటరీ వచ్చిందంట. లాటరీయా? నేనేం కొనలేదే. ఆ, ఇది కొనుక్కోకపోయినా వచ్చే లాటరీ. టైం వచ్చినప్పుడు దేవుడే తీసుకొచ్చి నీ చేతిలో పెడతాడు. ఇదే ఆ లాటరీ. నీ జాతకం. నీ జాతకాన్ని మార్చి రాసే ఒక జాతకం. ఓ, పెళ్లి విషయం. ఓ అంతేనా? అనవసరంగా కుండ పగలు కొట్టుకున్నాను. అంబలపాడు ఫ్యామిలీ గురించి విన్నావా? వద్దు. అంబలపాడు కన్స్ట్రక్షన్స్ అది కూడా వద్దు. ఈ టీవీలో జరిగే పాటల పోటీలో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న అమ్మాయికి వీళ్ళే ఫ్లాట్ గిఫ్ట్ గా ఇచ్చారు. కాస్త ఇట్రా. మొన్న నీతో ఒక అమ్మాయి విషయం మాట్లాడాను కదా, ఏది? సీడీ కొట్లో చూసాను చెప్పే కదా. ఐశ్వర్య రాయ్ కంటే తర్వాత వచ్చిన హన్సిక మోత్వానియే బాగుంటుంది. నేను చెప్తే వినరా వద్దు. ఏంటి? ఆ జాతకం నేను చూశాను. 10లో 8 కలిసాయి. మేడ్ ఫర్ ఈచ్ అదర్. అయినా సరే గొప్ప కుటుంబం నుంచి వస్తున్నారని చెప్తుంటే గొప్ప కుటుంబంలో పుట్టింది వాళ్ళ తప్పు కాదు కదా ఉన్ని అమ్మ. వాళ్ళ దగ్గర ఇప్పుడు చూసుకునే ఆస్తి ఇంతకుముందు వాళ్ళ దగ్గర లేదు. ఒక పేద కుటుంబంలోనే మాధవన్ గారు పుట్టారు. కష్టపడి చదివి ఆయన ఇంత ఎత్తుకు ఎదిగారు. నిజంగా ఆయన చాలా మంచి మనిషి. వచ్చిన దారిని ఎప్పుడు మర్చిపోరు. దాన్ని ఈజీగా మర్చిపోకుండా ఉండడానికి దేవుడు ఒక లోపం పెట్టేశాడు. ఆ అమ్మాయికే ఆ భాగ్యం లేదు. భాగ్యం లేదా? అవును, మాట్లాడే భాగ్యం లేదు. మూగమ్మాయి. మూగమ్మాయా? మూగోళ్ళైతే ఏంటి, భర్త దగ్గర నోరెత్తి మాట్లాడడానికి ఉండదు. ఇంకే అబ్బాయితోని మాట్లాడదు. అమ్మ నాన్నల దగ్గర నుంచి ఫోన్ రాదు. మొబైల్ ఫోన్ లైఫ్ టైంలో అస్సలు అక్కర్లేదు. అది మాత్రమేనా, భార్య మూగదై ఉండాలని ఇప్పుడుండే పిల్లలు దేవుడికి రోజు మొక్కుతున్నారు. అలా ఉన్నప్పుడే నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయే మూగది దొరికిందే. నువ్వు అదృష్టవంతుడివే. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. అయినా కూడా తను మూగదని చెప్తే తను మూగదని చెప్పదు. అందుకే కదా తను మూగదని అంటున్నారు. రేయ్ పిరికోడా, నీకెందుకు ఇంకా పెళ్లి కాలేదు? పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పెళ్లి కూతురుతో పర్సనల్ టాక్. అదే కదా అంతా పాడు చేస్తుంది. ఇక్కడిదంతా ఏమీ ఉండదు. తను మూగది కదా. రేయ్, నీ జీవితంలో నీకు విలనే నీ గొంతు. తన జీవితంలో తనకు విలనే తను మూగది. నెగటివ్ నెగటివ్ కలిసిందంటే పాజిటివే కదా. అంటే ఏంటి? రేయ్, సింహం లేని అడవికి కోతే రాజు. తన ముందు నువ్వు అసలు ఏమీ మాట్లాడలేవు. ఏదైనా సరే గొంతు నీకుంది కాబట్టి నువ్వే రాజువి. కాబట్టి తను నిన్ను ప్రేమతో జాగ్రత్తగా చూసుకుంటుంది. తన దగ్గర డబ్బులున్నాయి, నీ దగ్గర డబ్బులు లేవు. కానీ కిక్కిక్కి అని ఉన్నా నీకంటూ ఒక గొంతుంది. తనకసలు గొంతే లేదు. అంటే అదే సౌండ్ ఫినాన్స్. అయితే వీడికోకే. ఇప్పుడు మీరేమంటారు? ఏదేమైనా అది సరిగ్గా ఉండదు రవి. మూగదని ఆలోచిస్తున్నారా? అది దేవుడు చేసిన పని. కాని గొప్ప కుటుంబంలో వాళ్ళ అమ్మాయి అయితే గర్వం ఎక్కువ ఉంటుంది. మనతో వాళ్ళు కలవడానికి చాలా కష్టపడతారు రవి. అమ్మా, మొహం మనసు అద్దమనే కదా అంటూ ఉంటారు. బాధగా ఉండే ఈ అమ్మాయి మొహం చూసి మీరు చెప్పగలుగుతారా ఈ అమ్మాయి గర్భంగా ఉందని? కాదు కాదు, గర్వంగా ఉంటుందని. హాయ్, చాలా అందంగా ఉంది. చూడండి అన్నయ్య, ఇదిగోండి. ఏంటి? వీడు మూగోడైపోయాడా ఏంటి? నాకు బాగా నచ్చింది. ఏ స్కూల్లో పనిచేస్తుంటారు? దేవమాత స్కూల్లో. పెద్ద స్కూలే. పెద్ద స్కూల్ అయితే ఏంటి, ప్యూన్ ఉద్యోగమే కదా. ఎంత తక్కువ జీతం తీసుకుని ఎలా బతుకుతారు? నా ఒక్క మొబైల్ బిల్లే దీనికంటే ఎక్కువ ఉంటుంది తెలుసా? సరే, అమ్మాయిని పిలవమంటారా? గౌరీ, నేను ఆ అమ్మాయితో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. ఉన్న పర్సనాలిటీని పాడు చేసుకోకు. అది నా గొంతు తనకు నచ్చుతుందో లేదో తెలుసుకోవాలి. కాదు, చాలా నచ్చుతుంది. ఎస్పీబీ వాయిస్ కదా నీది. తనకు నచ్చకపోతే తన నాన్నతో చెప్పేస్తుంది. ఇప్పటికి మాట్లాడకుండా ఉండు. అదే తెలివైన పని, లేకపోతే వేస్ట్. ఆ అబ్బాయికి ఆ అమ్మాయి బాగా నచ్చిందని చెప్తున్నాడు. నువ్వు లోపలికి వెళ్ళు. నాన్న మీరు ఇట్రండి. ఒక్క నిమిషం. మూగదని ఆలోచిస్తున్నారా? అసలు మీరేం చేస్తున్నారు నాన్న? ఎందుకు పనికిరాని వాడికి చెల్లినిచ్చి కట్టబెడతారా? వాడి మొహం సరిగ్గా చూసారా మీరు?
స్కూల్లో ప్యూన్ అంట. నలుగురు మీ మొహం ఎలా చూస్తారు? ఇది కాకుండా ఒక లోపం. ఏంటి ఎవరు కనిపించట్లేదు? నువ్వెందుకు తొందరపడుతున్నావు? ఇది ఒక అమ్మాయి జీవిత సమస్య. నిర్ణయం తీసుకోవడానికి టైం పడుతుంది. ఒకటికి 10 సార్లు ఆలోచించాలి. వెంటనే వచ్చి చెప్తారా ఏంటి? అయినా కూడా రవి. షూ. సరే నేను వెళ్ళి చూసొస్తాను. డబ్బులు ఎలాగూ లేవు. గొంతైనా బాగుంటుందంటే అది లేదు. మన స్టేటస్కి ఇది కరెక్ట్ అయిన సంబంధం అని మీకు అనిపిస్తుందా? అంటే మన వైపు నుంచి కూడా ఇప్పుడు దాకా మాట్లాడింది చాలు. ఏదో ఒకటి చెప్పి పంపించండి. డ్రైవర్, నిర్ణయం తెలిసిపోయింది. బండి స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్ కూడా వేసించాను. ఏమైంది? ఈ సంబంధానికి వాళ్ళు ఏమంటారో తెలియకపోయినా కూడా నువ్వైతే కన్ఫర్మ్ చేసేసుకో. ఇది కూడా క్యాన్సల్. ఎందుకు? అది ఇక్కడ పెళ్లి కల్లుడు ఒకడు ఉన్నాడు కదా, అది ఈయన మొదటి భార్య కొడుకు అన్నమాట. వాడే ఈ ఇంట్లో విలను. అది నాకు ఇదే చాలు. అది నిర్ణయించాల్సింది నువ్వు కాదు, వాళ్ళు. నువ్విట్రా. ఈ సంబంధాన్ని ఇక్కడే వదిలేసి, లేకపోతే మూగమ్మాయిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా చెప్పు? ఏదైనా అడిగితే అభిప్రాయం కూడా చెప్పలేదు. ఇంకా నీకు దీనికన్నా మంచి అమ్మాయిని చూసి పెడతాను, కానీ బ్రోకర్ని మార్చకూడదు. నువ్వెన్ని చెప్పినా సరే నేను ఈ సంబంధాన్ని వదులుకోవాలని అనుకోవడం లేదు. ఈ విషయంలో నిర్ణయం నేనే తీసుకుంటాను. కావాలంటే ఒప్పుకోండి, లేదంటే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి. అన్నయ్య, ఎలాగైనా సరే. వాడి చూపు, వాడి నడక చూస్తున్నావా? నన్ను నువ్వే తీసుకువెళ్ళి జనరల్ వార్డులో అడ్మిట్ చేయాలి. ఏంటి ఇంకా బయలుదేరలేదా? సార్, ఒక్క నిమిషం. అయినా కూడా ఈ సంబంధాన్ని వదిలేయండి. మీకు అల్లుడిగా ఆ ప్యూను సరిగ్గా ఉండడు. వాడికుండే పిచ్చిక గొంతుతో వాడు బాగా గంభీరంగా మాట్లాడే అబ్బాయిని నేను తీసుకొస్తాను, కానీ బ్రోకర్ని మార్చకూడదు. ఏం మాట్లాడుతున్నావు? ఈ సంబంధానికి నువ్వు ఒప్పుకున్నావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను ఒక నిజం చెప్పనా? మూగమ్మాయే ఎప్పుడు బెస్ట్.